బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, ఇదంతా మీ కృప ప్రభా, మీ కృపే ప్రభా. అందులో బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, అయ్యా మీరు చేసిన అయ్యా ఈ 35 సంవత్సరాలు ప్రభా, అయ్యా మీరు సంఘాన్ని కాపాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో విజయ్ కుమార్ వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. 35 సంవత్సరాల వార్షిక శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులరా, ఇక్కడికి వద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం, ఎందుకో తెలీదు, ఊహిస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న కూడా నేను డోన్ వచ్చి బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి. గుత్తి నుంచి డోన్కి బయలుదేరితే ఇంకా 4 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ ఉందనగా ఆర్టీసీ వాళ్ళు భోజనానికి ఆపారు. 1 గంటకి, 1 గంట 2 నిమిషాలకు భోజనానికి ఆపేశారు. అన్న ట్రైన్కి వెళ్ళాలంటే ఉండండి 10 నిమిషాల్లో వస్తామన్నారు. రోడ్డు మీదకి వచ్చి 1 గంట 20 నిమిషాలకి బస్సు. టెన్షన్ పడుతున్నాను. ట్రైన్ ఆల్రెడీ స్టేషన్లోకి వచ్చింది యాప్ ద్వారా చూస్తే. తర్వాత టెన్షన్ పడుతున్నాను, ఎట్లా వెళ్ళాలి, ఆ ట్రైన్ మిస్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాను, ట్రైన్ మిస్ అయితే మళ్ళీ రావడానికి ఛాన్స్ లేదు, ఎట్లా ఒకటే ట్రైన్ ఉంది ప్రభు అనుకుంటే ఒక 10-15 బండ్లు ఆపుంటాను, ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు. ఒక అబ్బాయి, సార్ నేను స్టేషన్ దాకే వస్తానన్నాడు. నాకు స్టేషన్ దాకా చాలా అయ్యా అన్నాను. స్టేషన్ దగ్గర ఆపేటికి ఆల్రెడీ అటు నుంచి వచ్చినటువంటి ట్రైను ఇంజిన్ ఊడతీసి ఇటువైపు వచ్చి మళ్ళీ ఇంజిన్ బిగించుకొని తీసుకురావాలి. కరెక్ట్గా ఇంజిన్ మూవ్ అయ్యి ముందుకు వెళ్తుంది. దేవా బ్రతికించేవయ్యా అనుకున్నాను. ఆ ట్రైన్ ఎక్కాను, బాగానే ఉంది. ఆ ట్రైన్ కదిలింది, నంద్యాల వరకు బాగానే వచ్చింది. నంద్యాల నుండి గాజులపల్లి వచ్చేసరికి ట్రైనే ఇంజిన్ పాడైపోయింది, మూవ్ అవ్వలేదు. ఏం చేయాలో తెలియదు. 1:40 నిమిషాలు గాజులపల్లి ఆగాను. నంద్యాల నుంచి మళ్ళా ఇంకొక ఇంజిన్ తీసుకొచ్చి దీనికి బిగించి మొత్తానికి మార్కాపురం నేను దిగేసరికి రాత్రి 8 గంటలైంది. 8:30 లాస్ట్ ఆర్డినరీ బస్ ఉంది. అది ఎక్కండి సార్ అని పోయినసారి బ్యాగ్ నాకు ఇచ్చిన టీ స్టాల్ ఏడుకొండల గారు చెప్పారు. మరలా వాళ్ళ భార్యకు ప్రార్థన చేసి రాత్రి ఆయన ఇచ్చిన కాసిన టీ తాగి రాత్రి 8:30కి బయలుదేరి 11:15కి నేను ఒంగోలు చేరుకొని 11:30కి అద్దంకి బస్ స్టాండ్కి వచ్చేసరికి వెల్లంపల్లి అబ్బాయి ఆటో ఉంది. ఒక అబ్బాయి, ఎక్కడికి వెళ్తారు సార్ మీరు అన్నాడు. చిన్నోడా బాగున్నామన్నా, అన్న ఎక్కడి నుంచి వస్తున్నామన్నా, ఎక్కడన్నా తీసుకెళ్తానని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు. చాలా ఆశ్చర్యం, నేను ఉంటాను అనుకోలేదు మీ మధ్య. కానీ నేను ఈరోజు ఇలా ఉండి మాట్లాడడానికి కారణం ఈయన. నిజంగా ఆశ్చర్యం ఏంటో తెలుసమ్మా, ఇంటి దగ్గర నేను ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి వాళ్ళిద్దరిని ఎలా చూస్తానో అలా చూస్తానో అనుకోలే. కానీ ఉదయం దేవుని మహాకృపను బట్టి ఇద్దరిని నేను ఎప్పట్లాగే చూశాను. హల్లెలూయా. నేను హాస్పిటల్లో చూస్తానేమోనని అనుకున్నాను, లేదా ఇంకొక స్థితిలో చూస్తానేమోనని అనుకున్నాను. దేవుని మహాకనికరాన్ని బట్టి నేను మరలా అన్నని అక్కని ఉదయం ఇదిగో ఈ ప్రదేశంలో ఎప్పట్లాగే చిరునవ్వుతో నేను చూడగలిగాను. ఉదయాన్ని వాళ్ళకు వందనాలు చెప్పాను. మేము ఈ సంఘంలోకి వచ్చినప్పుడు ఈ సంఘం ద్వారా నేను పొందిన మేలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల ఈ సంఘానికి మేము కొంతమంది వచ్చాం, అది మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొందరు అన్నారు, మనలో ఉన్న వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, అక్కడ 2 ముక్కలు చేసి వచ్చారు, ఇక్కడికి వచ్చారా, ఇక్కడ ఏం చేయాలనుకున్నారు అన్నారు. సంతోషం. అయితే ఈ మాట వినబడినప్పుడు అన్నతో నేను అన్నాను, అన్న కొంతమంది ఇలా అనుకున్నారంట, మేము ఎవరిని ఏమి అనమన్నా, ఏం చెయ్యమన్నా, ఏదో ఒక మూలుండి వాక్యం వింటామన్నా, దయచేసి మమ్మల్ని ఏమనబాకండి. మేము మీ సంఘాన్ని విడగొట్టడానికి రాలేదన్నా, వాక్యం. ఎందుకంటే నీ మాటని మెచ్చని వాళ్ళు, నీ పాట నచ్చని వాళ్ళు ఎవరున్నారన్నా, నీ మాట విన్నవాళ్ళని, నీ పాట విన్నవాళ్ళని మేము వాక్యం వింటామన్నా, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని అన్నాం. అంటే అయ్యా ఓర్చుకోయ్యా, ఓర్చుకుంటే నేను నేర్చుకుంటావు, అది నీకేం మంచిదేమో, ఓర్చుకో అని నన్ను ధైర్యపరిచాడు. కోర్స్ ఓర్చుకుంటున్నాం. బిల్లీ గ్రహం గారిని, మీరు ఇంత గొప్ప సేవకులు అయ్యారు కదా, ఎలా చేశారు, ఎలా చేస్తున్నారు, మీ సేవకు ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడంట, 3 మాటలు చెప్పాడంట. అందరికీ తెలుసు. 1 ఏంటంట, ప్రార్థన. 2 ప్రార్థన. 3 ప్రార్థన. అలాగే ఎప్పుడు ఆసన్న ఒక మాట అంటూ ఉండేవాడు,
ఏంటి ఆ మాట అంటే, ఓర్చుకున్నవాడు నేర్చుకుంటాడు. నువ్వు ఓర్చుకోలేదనుకో, నువ్వు నేర్చుకోలేవు. ఓర్చుకోకపోతే నువ్వు నేర్చుకోలేవు. నిజంగా ఆయన కాడ నేను నేర్చుకున్నది ఓర్చుకోవడమే. ఈ సంఘం మేము కొత్తగా వచ్చాం, అయినా సరే సీనియర్లుగా ఉన్నటువంటి కొంతమంది పురుషులు, అశోక్, డానియేలు, సైమన్, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ మమ్మల్ని కలుపుకొని పోయేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న ఏదన్నా పని చెప్తే, అన్నా నువ్వు కూడా రా కలిసి వెళ్దాం, అన్న మనకి ఈ పని చెప్పాడు వెళదాం అని చెప్పని అనేవాళ్ళు, కలుపుకొని పోయేవాళ్ళు. అంటే మాకున్నటువంటి ఆ భయాన్ని వాళ్ళు తొలగించారని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. అలా మేము కలిసిపోవడానికి ఇది అయింది. అయితే నేను ఇక్కడ నిజంగా చెప్తున్నాను, అన్న దగ్గర నేను నేర్చుకుంది 2 ముఖ్యమైన విషయాలు నేను నేర్చుకున్నాను. ఎవరితోనైనా సరే, చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తాడు. ఒకవేళ నిన్న రాత్రి నువ్వు ఆయన్ని తిట్టుంటావు, అయినా సరే ఉదయాన్నే నువ్వు ఎదురు పడితే 2 చేతులు చక్కగా వెనకబెట్టుకొని, ప్రైజ్ ద లార్డ్, ఎలా ఉన్నావు, బాగున్నావా తల్లి అని నవ్వుతో పలకరిస్తాడు. ఆ మనసు ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఓర్చుకుంటున్నాడు. అదే నేను నేర్చుకున్నాను. కొన్ని విషయాలు తర్వాత కొన్ని విషయాలు గుర్తొచ్చినప్పుడు చాలా నిజమే కదా, ఆయన లక్షణాలు మనం ఏం నేర్చుకుంటున్నాం అనిపిస్తుంది వ్యక్తిగతంగా. తర్వాత కుటుంబ ప్రార్థన నేర్చుకున్నాం. మేము ఇక్కడ కుటుంబ ప్రార్థన నేర్చుకున్నాం. ఖచ్చితంగా నేను డ్యూటీకి వెళ్ళి ఒకవేళ కనుక 8 గంటలలోపు సాయంత్రం ఇంటికి రాలేకపోతే, ఆవిడ మా భార్య 2 పిల్లల్ని పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. మీ ఎక్కడి నుంచన్నా మన గ్రూపుల్లో ఆరోగ్యాల కోసం లేదా ఏదైనా వ్యక్తిగత అవసరతల కోసం మెసేజ్లు చూసినప్పుడు వాటి కోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సంఘంలోకి నేను వచ్చిన తర్వాత అన్న నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నేను కలిగిన కుటుంబం కాకుండా, ఇప్పుడు నాకు 2 కుటుంబాలు ఉన్నాయి, అపార్థం చేసుకోబాకండి. నాకు 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఆసన ద్వారా వచ్చిన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక 10-15 మంది ఉన్నారు పిల్లలు. ఆ కుటుంబానికి నేనే పెద్ద. జూమ్, నిజంగా ఆ జూమ్ బాధ్యత నాకు అప్పగించారు అన్న. ఎంత నమ్మకం లేకపోతే నాకు అప్పగించి ఉంటారో అనిపించేది. ఆ జూమ్ని మరి కంటిన్యూగా నిర్వర్తించడానికి మరి నేను ఖచ్చితంగా సంతోషపడుతున్నాను. వాస్తవంగా కొన్నిసార్లు ఓపిక ఉండదు ఉదయాన్నే లేవడానికి, అయినా సరే 6 గంటలకు ఓపెన్ చేయాలి కదని నేను 5 గంటలకు లేచి నా వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ధ్యానం అయిపోయిన తర్వాత 6 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఆయన దగ్గర నేను నేర్చుకుంది. ఒకసారి రాత్రి 2 గంటలప్పుడు వేరే దగ్గర నుంచి ఒక ప్రోగ్రాంలో, అంటే కంప్లీట్గా అప్పుడు దేవుళ్ళు ఎదగక ముందు నేను నాటకం వేసి వస్తుంటే ఆ బ్రీఫ్ కేస్ పట్టుకొని ఎలాడుతూ వస్తున్నాడు. రాత్రి 2 గంటలప్పుడు నిద్ర వస్తుంది. ఒక పక్క లారీలు, హైవేస్ అప్పుడు డెవలప్ అవ్వలేదు, కొన్ని అవుతూ ఉన్నాయి పనులు. సూట్ కేసు పట్టుకొని ఎలాడుతూ వస్తున్నాడు. ఈయన చూశాను వెనక నుంచే, అన్నాన్ని గమనించాను. చూస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో, ఎక్కడి నుంచి వస్తున్నావు, తిడతాడేమో భయం ఉంది, అయినా కానీ నడిచి వస్తున్నాడు కదా అని చెప్పని ఆయన ముందు తీసుకొచ్చి బండి ఆపితే ఏం మాట్లాడలేదు. ఆ సూట్ కేసు అలా పట్టుకొని కూర్చొని పోనీ అన్నాడు. తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాను. మరుసనాడు అడిగాడు, ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని. నిద్రపోయి వెళ్ళి మర్చిపోయాడు అనుకున్నాను నేను, మర్చిపోలా. మర్నాడు అడిగాడు, ఆ టైంలో రాత్రి 2 గంటలప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న అంటే, నేను అదేదో ఊరు పొన్నూరు ఏదో ఊరు నుంచి మీటింగ్ చూసుకొని వస్తున్నాను, లారీ త్రోవగుంట్లో దిగాను, నడిచి వస్తున్నాను అయ్యా అని చెప్పాను అన్నాడు. తర్వాత అన్నతో నా సంబంధం సంఘం కంటే కూడా, అమ్మ నిజం చెప్తున్నాను నేను, ఇది అతిశయం కాదు, ఖచ్చితంగా చెప్పాలి, నా అవిధేయతను బట్టి, నా అపనమ్మకత్వాన్ని బట్టి, దేవుల్లో నేను ఎదగనితనాన్ని బట్టి నన్ను ఏ రోజు కూడా దూరంగా పెట్టలేదమ్మా. అది ఆయన మంచితనమో తెలియదు, ఆయన నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడటమో తెలియదు, ఏ కారణమో నాకు తెలియదు, నన్నైతే ఏ రోజు దూరపరచలేదు. మొన్న పోయిన సండే ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాను. అదే రోజు సాయంత్రం మరి అన్నకు బాగలేదని వార్త వినడం చాలా దుఃఖాన్ని కలిగించింది. ఆయన్ని చూస్తే నాకెందుకో తెలీదు, ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది, మాటలు ఆగవు, నేను దాచుకోలేను, మాట్లాడతాను, అంత ఇష్టం అన్న అంటే నాకెందుకో తెలియదు. బికాజ్ ఆఫ్ ఒకటే, అందరినీ ప్రేమగా చూసి ఆయన మనస్తత్వమే నన్ను అంత బలహీనుని చేసిందేమో, అన్ననంతగా ప్రేమించేటట్లుగా. తర్వాత మరొక మాట చెప్తున్నాను, ఇందాక చెప్పాను కదా, ఓర్చుకుంటేనే నేర్చుకుంటాం. ఓర్చుకున్నప్పుడు చాలా నేను ఓర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. బయటికి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఏమిటంటే, అన్న
విజయ్ కుమార్ అన్న చాలా పెద్ద సంఘం నుంచి వచ్చాడు, ఏడుగుండ్ల ఆశ అన్న సంఘం నుంచి వచ్చాడని చెప్పని నన్ను ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు నేను తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లో. ఇది నా భక్తి కాదు, నా గొప్పతనం, నా మాట విధానం అస్సలు కాదమ్మా. ఇది నేను ఒప్పుకుంటాను. కేవలం ఈ సంఘానికి బయట ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం, దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన గౌరవాన్ని నేను పొందుతున్నాను. నేనుంటున్నటువంటి ప్రాంతాల్లో ఒకటే అంటారు పాస్టర్లు, ఆయన్న ఆసన్న సంఘం నుంచి వచ్చాడు, ఆయన్న చాలా పెద్ద సంఘం నుంచి వచ్చాడు, మంచి సంఘం నుంచి వచ్చాడు, వాక్యం బాగా తెలుసు అన్నకే అంటారు. ఖచ్చితంగా మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు, నా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నేనుంటున్నటువంటి ప్రాంతంలో. పోనీ ఇదివరకు వాళ్ళు ఏమన్నా మా బంధువులా, మా రక్త సంబంధికులా? కాదు, కేవలం సంఘాన్ని బట్టే నేను అనుకుంటాను, దేవా ఇది నాకు ఎందుకు మీరు ఇస్తున్నారు, నేనేమన్నా మంచివాడినా అంటే కాదు, నా పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఒక మాట మీకు గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. లోతు భార్య ఎందుకు చనిపోయింది, ఉప్పు స్తంభం అయింది చెప్పండి అమ్మా? వెనక్కి తిరగద్దు అని చెప్పాడు, వెనక్కి తిరిగింది. పాపం ఒకసారిగా ఏమని చేసింది? 100 సార్లు ఏమని చేసిందా? చేయలేదుగా. సరే, దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో అపనమ్మకత్వం, అవిధేయత లేదా? ఉందా లేదా? నాకైతే ఉందమ్మా. మీ జీవితాల్లో ఉందో లేదో నాకు తెలియదు. ఉందా లేదా? అయితే మనల్ని ఎందుకు ఉప్పు స్తంభాలు చేయలేదు? ఎందుకు మనల్ని దేవుడు నశింప చేయలేదు? మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కట్టబడిన గాడిద దగ్గర ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, అది ప్రభువుకు కావాల్సిందని చెప్పండి. మనం ఆయనకు కావాలి, అందుకే ఈయన ఎన్నుకున్నాడేమో. మాట వినని లోబడని మనుషుల మధ్య మనల్ని ఈరోజు ఇందాక తమ్ముడు స్తుతిస్తుంటే గుర్తొచ్చింది. పేదరికం ఒక పూటకు జరిగితే ఒక పూటకు జరగని పేదరికం. వర్షం పడితే ఆ పూరి కప్పుల్లో నుంచి నీళ్లు కారే పరిస్థితులు నేను చూశాను. ఇప్పుడు తరం వాళ్ళ పిల్లలు చూడలేదేమో కానీ నేను చూశాను. అలాంటి ఈ గ్రామం చూడండి ఎంత సుందరంగా ఉందో. దేవుని కనికరం కాదా? దేవుని కృపను కదా? మన పట్ల దేవుడు ప్రేమ చూపించి సేవకుల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మనకి పంపించారు. ఇది సంఘం వల్ల మనం పొందుతున్నటువంటి ఆత్మీయ భౌతికమైనటువంటి మేలు కాదా? ఆలోచించండి ప్రియులరా, ఆలోచించండి. నేనైతే అనుకుంటాను, నిజమే కదా ప్రభా, నా అవిధేయతలకైతే మరి లోతు భార్యను ఉప్పు స్తంభం చేసినట్టు ఎప్పుడో చేయాలి కదయ్యా. కానీ నన్ను ప్రేమిస్తున్నావంటే నా పట్ల నీకేదో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అలాగే నా యాక్సిడెంట్ పీరియడ్లో కూడా మీరందరూ ప్రార్థన చేశారు. అప్పటికి నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అన్నీ చేశారు, ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి మంచిగా ఉన్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాను. అయితే మేము ఉంటున్న ప్రాంతంలో ఇందాక అక్క చెప్పినట్లుగా మరి అక్కడ వాడబడుతున్నాం. ఓపిక, ఆయనకున్న ఓపిక నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు శనివారం రాత్రి 1 గంట 2 గంటలకు వస్తాను, ఆదివారం ఉదయం 7 గంటలకు ట్రైను, కడప వచ్చి వాక్యం చెప్పాల్సి వస్తుంది. 3:30 గంట ప్రయాణం, అక్కడి నుంచి మరలా 2:30 గంట, సాయంత్రం 4:30 5 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఒక్కోసారి అన్నం కూడా తిన్నాం, ట్రైన్ వెళ్ళిపోద్దాం. ఆ ట్రైన్ పోతే రాత్రి వరకు ట్రైన్ ఉండదు. ఆ ప్రాంతంలో రైళ్లు తక్కువ ఉంటాయి, బస్సులు వెళ్తే 5 గంటల ప్రయాణం. అలాంటి పరిస్థితుల్లో కూడా గుర్తు చేసుకుంటాను, అన్న కొన్ని ప్రాంతాలు ఓపిక లేకుండా కూడా షుగర్ వచ్చి కూడా వెళ్తున్నాడు. నేను వయసులో ఉన్నాను, ఈ వయసులో తప్పితే ఈ వయసులో నేను వెళ్ళగలనని చెప్పని గుర్తు చేసుకొని వెళ్తాను. ఇవన్నీ కూడా నేను సంఘంలో నేర్చుకున్నవి. ఈ సంఘానికి నిజంగా చెప్తున్నాను, గొప్ప కోసం కాదు, నేను నా కుటుంబం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.